హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను ఆల్రెడీ బ్లౌజ్ ప్యాటర్న్స్ యూజ్ చేసి ఎలా కటింగ్ చేయాలో వీడియోస్ అయితే చేశాను. ఎవరైనా చూడుకుంటే మన ఛానల్లో ప్యాటర్న్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి. నాకు ఈ ప్యాటర్న్స్ యూజ్ అయింది కాబట్టి నేను ప్యాటర్న్స్ గురించి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. నాకు ఉపయోగపడింది 10 మందికి ఉపయోగపడాలి. నాలాగా మీరు కూడా స్వయంగా మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలి అనేసి నేనైతే అనుకుంటున్నాను. మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసినట్లయితే స్టిచ్చింగ్ అనేది మనం ఈజీగా చేసుకోగలుగుతాము. నేను కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి అయితే స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను. ఇప్పుడైతే బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో వీడియోలో అయితే చూసేద్దాం. నాకు తెలిసింది మీకైతే షేర్ చేస్తున్నాను, అంతేనండి. నాకైతే అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. నాకు తెలిసి ముందుగా నడుము బెల్ట్ కోసం మనం ఆల్రెడీ 2 పీసులు అయితే కట్ చేసాం కదండి, దాన్ని జాయింట్ చేసి వెనకతలైతే అతికించాలి. ఈ వీడియోని నేనైతే ఫాస్ట్లో పెట్టాను. నేనైతే ఆల్రెడీ నడుము బెల్ట్ అయితే కుట్టేసుకున్నాను. ఇక్కడ డాట్స్ అనమాట, బ్యాక్ డాట్స్ మధ్యలో ఫోల్డ్ చేసినట్లయితే ఒక లైన్ వస్తుంది కదా, అక్కడ మనకి డాట్ అనేది వస్తుంది. బ్యాక్ డాట్ 4 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. నేనైతే 4 ఇంచెస్ పెట్టేసి బ్యాక్ డాట్ రెండింటిని కుట్టేశాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఈ వీడియోని కొద్దిగా క్లారిఫికేషన్ కోసం అయితే పెట్టాను. ప్యాటర్న్స్ అయితే కటింగ్ అయితే చేసేసాము, కానీ స్టిచ్చింగ్ చేశాక ఎలా ఫిట్టింగ్ అయితే ఉంటుందనేసి దానికోసం అయితే ఈ వీడియో అయితే నేను చేశాను. డాట్స్ కుట్టేశాక హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ షోల్డర్స్ను జాయిన్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్కి సగం పార్ట్ను జాయిన్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్కి అంచు మిషన్ కుట్టు వేసుకొని తర్వాత చేతితో కుట్టు వేసుకోవాలి. హిప్ బెల్ట్ స్ట్రిప్గా ఉండడానికి 2 లేయర్స్ వేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా రెండో హిప్ బెల్ట్ని కూడా కుట్టుకోవాలి. ఈ హిప్ బెల్ట్ను ఫ్రంట్ పార్ట్కి అతికించాలి. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టి వేసుకోవాలి. ఇది మెడపట్టి కోసం ముక్కలన్నీ అతికించేసాను. నేనైతే ఈ పార్ట్స్ అన్నీ అతికించేసానండి. నేనైతే ఆల్రెడీ చెప్పాను కదండి, ఈ వీడియో నేను చిన్న క్లారిటీ కోసం అయితే చేశానని. నేనైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను. ఇలా అయితే వచ్చింది. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా స్టిచ్ అనేది చేసానండి. మన ఛానల్లో జ్యువెలరీ వీడియోస్ కూడా నేను చేశానండి. ఎవరికైనా నచ్చినట్లయితే నా నెంబర్కి అక్కడ కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.